ఫస్ట్ 2 వర్సెస్ చూసుకుంటే, యెహోవాను స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాను స్తుతింపుము, నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను, నేను బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తించెదను. అయితే దావీదు గారు తన ప్రాణంతో ఈ విధంగా చెప్పుకుంటున్నాడండి, దేవుణ్ణి స్తుతించాలి అని చెప్పేసి తన ప్రాణంతో తను చెప్పుకోవడం జరుగుతుంది. అదేవిధంగా తన జీవిత కాలమంతయు దేవుని స్తుతించదను, ఆయన నామాన్ని కీర్తించదనని చెప్పేసి దావీదు గారు తన ప్రాణంతో తాను చెప్పుకోవడం ఇక్కడ మనం చూస్తూ వస్తున్నాము. అదేవిధంగా మరి దేవుని ఎందుకు స్తుతించాలనే విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ పాయింట్, మనల్ని రక్షించాడు కాబట్టి మనం ఆయన్ని ఆరాధించేవారుగా, ఆయన నామాన్ని మహింపరిచేవారుగా మనం ఉండాలి. థర్డ్ అండ్ 4th వర్స్లో చూసుకుంటే, రాజుల చేతనను నరుల చేతనను రక్షణ కలగదు, వారిని నమ్ముకొనకుడి, వారి ప్రాణం వెడలిపోవును, వారి మట్టిపాలగుదురు, వారి సంకల్పమును నాడే నశించును. సో మన జీవితాల్లో మనము ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు, ఏదైనా ప్రొటెక్షన్ కోసం మనం వేరే వాళ్ళ దగ్గరికి, ఏదైనా పొలిటీషియన్స్ వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటాం, కానీ మనకి పని అవ్వదు. సో అదే ఇక్కడ చెప్పడం మనం చూస్తున్నాం, వారిని నమ్మొద్దని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ. సో మనం దేవుని వైపు మనం ఉండాలన్నమాట. అంటే దేవుని మీద ఆధారపడి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన మనం అడిగినప్పుడు మనకి ప్రొటెక్షన్ కానీ మన ప్రతి అవసరతలో మన దేవుడు మనకు తోడుగా ఉండి మనకి ప్రొటెక్షన్ అనేది దేవుడు మనకు దయచేస్తాడు. సో అందుని బట్టి మనం దేవుని ఆరాధించేవారుగా మనం ఉండాలి. సెకండ్ పాయింట్, ఫిఫ్త్ వర్స్లో మనం చూసుకున్నట్లయితే, ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొననో వాడు ధన్యుడు. ఎవరైతే ఆయన మీద ఆశ పెట్టుకొని, ఇప్పుడు చాలామంది జీవితాల్లో నెమ్మది లేక, సమాధానం లేక, చాలా కొన్ని శ్రమలు అవి కంటిన్యూ అవుతున్నప్పటికీ వాళ్ళు దేవుని మీద ఆశపడి జీవిస్తూ ఉంటారనమాట. సో వారికి దేవుడు ఏమని సెలవిస్తున్నాడంటే, వారిని తృప్తిపరుస్తానంటున్నాడు, అదేవిధంగా వారిని ఆశీర్వదిస్తానంటున్నాడు. సో అందును బట్టి మనం దేవుని ఆరాధించాలి. దావీదు గారి జీవితంలో మనం చూసుకున్నట్లయితే, దావీదు గారి జీవితంలో సౌలు గారు ఎన్నో శ్రమలు పెట్టినప్పటికీ, ఎన్నో ఇబ్బందులు పెట్టినప్పటికీ దేవుని మీద ఆధారపడుతూ అదేవిధంగా ఆశపడి జీవించాడు. సో దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు, అతనికి సహాయం దయచేశాడు. సో అందుని బట్టి మనం దేవుని ఆరాధించేవారుగా మనం ఉండాలి. థర్డ్ పాయింట్ చూసుకున్నట్లయితే 6th వర్స్, ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించినవాడు. సృష్టికర్త కదండి మన దేవుడు. మనం చూసుకున్నట్లయితే ఆకాశాన్ని, భూమిని, మన కోసం సర్వమును సృజించినటువంటి గొప్ప దేవుడు. ఇవన్నీ మన కోసమే కదండి, మనం అనుభవించడానికే కదా, మన కోసమే కదా. అదేవిధంగా మళ్ళీ తన పోలికలో మనం సృజించుకున్నాడు. ఈ క్రియేటెడ్ ఇన్ హీస్ ఇమేజ్. సో అందుని బట్టి మనం దేవుని ఆరాధించాలి. సర్వమును మనకి సమకూర్చినటువంటి దేవుని మనం ఆరాధించే వారికి మనం ఉండాలి. 4th పాయింట్ వచ్చేసి 6th వర్స్లోని కింద, ఆయన ఎన్నడూ మాట తప్పని వాడు. మాట తప్పని దేవుడు అండి మన దేవుడు. మన జీవితాల్లో మనం ఒక్కోసారి కొన్ని శ్రమలు వచ్చినప్పుడు మనం అనుకుంటాము, అరే దేవుడు ఇలా చేశాడు అలా చేశాడని. కానీ అల్టిమేట్లీ దేవుడు తప్పకుండా మన జీవితాల్లో కార్యం చేసి మన తర్వాత మన తప్పు తెలుసుకొని మనం అనుకుంటాం, అరే దేవుడి మీద ఇలా ఉన్నామని చెప్పేసి. అల్టిమేట్లీ దేవుడు మనకి ఎప్పటికీ మనకు సహాయం దయచేస్తూ మనకు తోడుగా ఉంటాడు. మనం చూసుకున్నట్లయితే అబ్రహాం గారి జీవితంలో ఆ వృద్ధాప్యంలో ఉన్నప్పుడు కుమారుని అనుగ్రహిస్తానన్నప్పుడు అబ్రహాం గారు ఆయన యందు విశ్వాసం ఉంచాడు. అదే కాకుండా దేవుడు ఏదైతే మాట సెలవిచ్చాడో ఆ మాట నెరవేర్చుకున్నాడు. వారి జీవితంలో గొప్ప కార్యం జరిగించాడు. సో అందుని బట్టి మనం దేవుని ఆరాధించేవారంగా, దేవుని మహింపరిచేవారంగా మనం ఉండాలి. సెవెంత్ వర్స్లో నెక్స్ట్ పాయింట్, 5th పాయింట్, బాధపరచబడు వారికి ఆయన న్యాయం తీరుస్తాడండి.
ఎవరైతే వేరే వారి చేత బాధపడతారో, అంటే బాధింపబడతారో వారికి న్యాయం తీర్చుతానని దేవుడు సెలవిస్తున్నాడండి. సో మనం చూసుకున్నట్లయితే యేసు గారి జీవితంలో ఎన్నో అడ్డంకులు, వాళ్ళ యొక్క సహోదరులే తనని అమ్మవేసినప్పటికీ కానీ, ఫరో భార్య చేతని ఎంత ఇబ్బంది పడినప్పటికీ కానీ, మరి ఆయన జైల్లో ఉంచినప్పటికీ కానీ, అన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా దేవుని మీద విశ్వాసంతో దేవునితో ఆ యొక్క సమాధానం అలాగే ఉంటాం. దేవుడు ఆయన్ని ఆశీర్వదించాడు, ఆయన న్యాయం తీర్చాడండి. సో అందుని బట్టి మనం దేవుని ఆరాధించే వారంగా ఉండాలి. మనం 6th పాయింట్, ఆకలిగుని వారికి ఆహారము దయచేయు అంటే పోషించే దేవుడు అండి మన దేవుడు. మనకి రోజు ఫుడ్ మనం ఎంత సమృద్ధిగా మనకి ఫుడ్ దొరుకుతుందండి. ఎంతమంది ఫుడ్ లేక ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు. మనకి ఎంత మంచి ఫుడ్ దయచేస్తూ మనకి ఎంత మంచి సమస్తమును సమకూర్చినటువంటి దేవుని మనం ఆరాధించే వారంగా మనం ఉండాలి. ఒక వర్స్ చూసుకుంటే మత్తయి సువార్త 6వ అధ్యాయం 6:26. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు పోయవు, పొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? సో ఆకాశ పక్షుల్ని పోషించేటువంటిది, వాటిని పోషిస్తాను మిమ్మల్ని, మీరు వారికంటే శ్రేష్ఠులు కారని దేవుడు సెలవిస్తున్నాడు. సో మనం అంత శ్రేష్ఠులు, దేవుడు మన మీద అంత కృప ఉంచి మన అంత సమృద్ధిగా మనకి సమస్తమును సమకూర్చున్నటువంటి దేవుడిని మనం ఆరాధించే వారంగా మనం ఉండాలి. సో మళ్ళీ ఈ యొక్క పాయింట్స్ని మళ్ళీ రివైజ్ చేసుకున్నాం. మనకి రక్షించాడు కాబట్టి మనం దేవుని ఆరాధించే వారమే ఉండాలి. అదేవిధంగా ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరుస్తాను, ఆశీర్వదిస్తాను అంటున్నాడు దేవుడు. అదేవిధంగా సర్వమును సృజించిన వాడు, మాట తప్పని వాడు, న్యాయం తీర్చేటువంటి దేవుడు, పోషించేటువంటి దేవుడు. సో మన జీవితాల్లో ఎన్నో కష్టాలు కన్నీళ్ళు ఉన్నప్పటికీ కూడా మనం దేవుని మీద ఆధారపడుతూ ఆయన మీద విశ్వాసం ఉంచి మనం ఆయన మీద నమ్మకం ఉంచి మనం ముందుకెళ్ళినప్పుడు దేవుడు తప్పకుండా మన జీవితాల్లో కార్యాలు జరిగిస్తాడు. మన జీవితాల్లో ఇంకా అద్భుత కార్యాలు, మన సహాయం దయచేసి మనకు సమాధానం సమృద్ధిగా ఉంచి మనం ముందుకు నడిపిస్తాడు. సో అందుని బట్టి మనం ఆరాధించే వారంగా, ఆయన కొనియాడే వారంగా మనం ఉండాలి. ఈ యొక్క చిన్న వాక్యం దేవుడు దీవించిన గాక. ఆమేన్.